వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఫినాన్స్ మీద ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేశారండి. అంటే ఆర్థికపరమైన విషయాల మీద ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. వైట్ పేపర్ అనేది ఎందుకు రిలీజ్ చేస్తారంటే అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీని నిరూపించుకోవడం కోసం ఎవరైనా కానీ వైట్ పేపర్ని రిలీజ్ చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఈ వైట్ పేపర్లో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని మనం మాట్లాడుతూ వెళ్దాం. సో అవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీ గ్రోత్ రేటు మనం చూస్తే 2014-19లో 13.5% ఉందండి. గ్రోత్ రేట్ అంటే మీకు అందరికీ తెలుసు. ప్రీవియస్ ఇయర్స్తో మనం కంపారిజన్ చేసినప్పుడు ప్రస్తుతం మనం ఎంత వృద్ధి చెందుతున్నాం అనేది గ్రోత్ రేట్ అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అంటే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్ మీద ఎంత వృద్ధి చెందుతుంది అంటే 2014-19 మధ్యలో 13.5% గ్రోత్ రేట్ నమోదైందండి. కానీ 2019-24 మధ్యకాలంలో వచ్చేసరికి అది 10.3%కి పడిపోయింది. మళ్ళీ 2024 నుంచి ప్రజెంట్ ఈ 2 ఇయర్స్ 11.3% ప్రజెంట్ మెయింటైన్ అవుతుంది. ఈ 2019-24లో 2019 నుంచి 24 మధ్యలో అదర్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ ఇండికేషన్ను చూపిస్తున్నారు. అంటే మనం పొలిటికల్ ఆస్పెక్ట్స్ జోలికి వెళ్ళకోకుండా మనకేంటి అనేది మనకు అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో మొత్తానికి 2024-26కి వచ్చేసరికి ఇది 11.3% అంటే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ తగ్గిందో దీని ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి టైం పడుతుందండి. అయితే చీఫ్ మినిస్టర్ ఏం చెప్తున్నారు అంటే అదే 13.5% గ్రోత్ రేట్తో కనుక 2019-24 ఈ గవర్నమెంట్లో కూడా గ్రో అయ్యి ఉంటే అప్రాక్సిమేట్గా ఆంధ్రప్రదేశ్కి ఈ ఎకనామిక్ లాస్ వచ్చేది కాదు. అంటే 7 లక్షల కోట్లు ఎకనామిక్ లాస్ అయిందంటండి. అదే 13.5%తో కనుక గ్రో అయ్యి ఉంటే ఆదాయం ఇంకా 7 లక్షల కోట్లు అదనంగా ఆంధ్రప్రదేశ్కి ఉండేది. అది కోల్పోయినాం 10.3% అవ్వటం వల్ల అనేది చెప్పారు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ 13.5% గ్రోత్ రేట్తో కనుక ఆంధ్రప్రదేశ్ ముందు వెళ్ళుంటే ఆ పీరియడ్లో కూడా 7 లక్షల కోట్ల ఆదాయం ఆంధ్రప్రదేశ్కి అదనంగా యాడ్ అయ్యేది అనేది అక్కడ యొక్క సారాంశం అనమాట. పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రజెంట్ ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే అప్రాక్సిమేట్గా 2,95,000 ఉందండి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆదాయాన్ని, ఆంధ్రప్రదేశ్ యొక్క సంపదని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ పంచితే ఒక్కొక్కరికి 2,95,000 వస్తుంది అప్రాక్సిమేట్గా. సో ఇది కొన్ని ఇంపార్టెంట్ ఎకనామిక్ ఇండికేటర్స్ అండి. వీటి గురించి మాట్లాడుతూ రాను ఏవైతే మనకు వస్తాయో వాటి గురించి మాట్లాడుతూ వెళ్దాం. అయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఇయర్లో ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ కొలిజన్ సపోర్ట్ ఉండటం వల్ల పొలిటికల్గా ఆంధ్రప్రదేశ్ ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఉందండి ప్రస్తుతం. దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్స్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వచ్చేటువంటి ఫండ్స్ కూడా అన్ని స్టేట్స్ కన్నా పోలిస్తే ఎక్కువగానే వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ టర్మ్లో. దానికి కారణం పొలిటికల్గా ఆంధ్రప్రదేశ్ అనేది స్ట్రెంగ్తెన్ అవటంతో, సెంట్రల్లో కీ రోల్ని ప్లే చేయడంతో ఈ పాజిటివ్ వే అనేది ఆంధ్రప్రదేశ్కి దొరికింది. ఇది ఒక ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకోవడానికైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ముఖ్యంగా రైల్వేలు, రోడ్లు వీటన్నిటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్స్ నుంచి ఎక్కువ మనీ వస్తున్నాయి. దానికి కారణం పొలిటికల్ స్టెబిలిటీ ఉండటం వల్ల. సో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చూస్తే నేషనల్ హైవేస్ కోసమే 38,800 కోట్లను కేటాయించింది. రైల్వే ప్రాజెక్టులని 64,417 కోట్లు రైల్వే ప్రాజెక్టులకు కేటాయించింది సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ. వెల్ఫేర్ అచీవ్మెంట్స్ చూస్తే వెల్ఫేర్ ఎక్స్పెండిచరు ఆంధ్రప్రదేశ్లో 1,50,000 కోట్లు ఉందండి. గవర్నమెంట్ జాబ్స్ ఇప్పటి వరకు 30,000 మందికి ప్రొవైడ్ చేశారు, 30,607. ఎంప్లాయీస్కి ఏవైతే డ్యూస్ చెల్లించాలో అప్రాక్సిమేట్గా 30,849 కోట్లని చెల్లించారు. సెంట్రల్ సెక్టార్స్ యొక్క డ్యూస్, అంటే సెంట్రల్ సెక్టార్ ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో స్టేట్ గవర్నమెంట్ మనీ ఇస్తేనే సెంట్రల్ గవర్నమెంట్ మనీ ఇచ్చి ఆ రెండు బెనిఫిషరీకి అందుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు మన డ్యూ క్లియర్ చేస్తేనే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా వస్తాయి. 2019-24 మధ్యలో మన డ్యూస్ని క్లియర్ చేయకపోవటం వల్ల సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ యొక్క ఫండ్స్ రాలేకపోయినాయి అనమాట. అలాంటి డ్యూస్ని 8,695 కోట్లని మేము క్లియర్ చేసామని చెప్తుంది.
అంటే 86 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి సంబంధించి 8,695 కోట్లని శాంక్షన్ చేయడంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చింది. అంటే ముందు మన డ్యూస్ని చెల్లిస్తే ఆటోమేటిక్గా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి 86 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్కి సంబంధించిన మనీ కూడా ఇంకా ఎక్స్ట్రా వచ్చింది. మనం 8,695 కోట్లు జమ చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు వచ్చి ఇది డీబీటీగా ప్రజలకు అందిందనమాట. ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారండి. ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి ఎక్కువగా ప్రాధాన్యతతో మాట్లాడారు. అంటే డ్వాక్రా మహిళలు కానీ స్వయం సహకార సంఘాలు అనమాట. 5 లక్షల ఉమెన్ ఎంటర్ప్రినర్స్ని టార్గెట్గా పెట్టుకున్నారండి. 2026-27 వచ్చేసరికి మహిళల్లో 5 లక్షల మంది వ్యాపారవేత్తలు తయారు కావాలని. దానికోసం 2,246 కోట్లు పరోక్షంగా ప్రత్యక్షంగా ఖర్చు పెడుతున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి బ్యాంక్ లోన్స్ 43,219 కోట్లు ఇచ్చినట్టుగా చెప్తున్నారనమాట. ఎడ్యుకేషన్కి సంబంధించి ఐఐటి జేఈకి కానీ నీట్కి కానీ యూపీఎస్సీకి కానీ ఫ్రీ కోచింగ్ సెంటర్స్ని మెయింటైన్ చేస్తున్నామని చెప్తున్నారు. వైట్ పేపర్ యొక్క విజన్ని మనం అర్థం చేసుకుంటే అమరావతి కోసం 15,000 కోట్లు ఇన్వెస్ట్మెంటు, పోలవరం కోసం 12,157 కోట్లు ఇన్వెస్ట్మెంటు ఏపీ గవర్నమెంట్ యొక్క విజన్ అండి. ఈ వైట్ పేపర్లో చెప్పినటువంటి విజన్. గ్రీన్ ఎనర్జీ అంటే సోలారు, విండు ఇలాంటి పర్యావరణానికి హాని చేయనటువంటి పునరుత్పాదక ఇంధనాలు, వీటిని మనం రెన్యూబుల్ ఎనర్జీస్ అంటాం, వీటిని గ్రీన్ ఎనర్జీస్ అంటాం. వాటి టార్గెట్ 12,000 మెగావాట్లు టార్గెట్గా పెట్టుకున్నారు. అండ్ డెట్ మేనేజ్మెంట్ని డెట్ టు జిఎస్డిపి రేషియో 2028 కల్లా 32% కన్నా తక్కువ ఉండాలనుకుంటున్నారు. ఇది టార్గెట్. ఈ విజన్ డాక్యుమెంట్లో ఈ వైట్ పేపర్ విజన్ ఏంటంటే 2020 వచ్చేసరికి డెట్ టు జిఎస్డిపి రేషియో అనేది 32% కన్నా తక్కువ ఉండాలి అనుకుంటున్నారు. అంటే ఏంటండి మీనింగ్? సపోజ్ ఒక 100 రూపీస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంపాదిస్తుంటే దాంట్లో డెట్ ఎంత ఉందంట? 32 రూపీస్ డెట్ ఉందన్నమాట. అది డెట్ టు జిఎస్డిపి రేషియో అంటే ప్రతి 100 రూపాయలు సంపాదిస్తుంటే 32 రూపీస్ మనకి అప్పులు కట్టడానికే అయిపోతుంది. అది డెట్ టు జిఎస్డిపి రేషియో అనేది. డెట్ టు జిఎస్డిపి రేషియో తక్కువగా ఉంటే మనం డెట్ని సమర్థవంతంగా మేనేజ్ చేయగలుగుతాం అన్నమాట. ఎందుకు? తక్కువ డెట్ ఉంటే తిరిగి పే చేయడం చాలా ఈజీ అవుతుంది. అండ్ మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. ఎప్పుడైతే డెట్ టు జిఎస్డిపి రేషియో తక్కువగా ఉంటుందో లోన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. ఇంట్రెస్ట్ కూడా తక్కువ రేటుకి మనకు లోన్స్ ఇస్తారండి. ఎందుకు? తిరిగి మనం పే చేయగలిగే క్యాపబిలిటీస్ని పెంచుకుంటున్నట్టు అనమాట. అక్కడ మోర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకి డెట్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. డెట్ టు జిఎస్డిపి రేషియో తగ్గితే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. సో ఇది మనకి ఎకానమీలో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఆ లింకేజ్తో మనం మాట్లాడుతూ ఉంటాం కదా అవి. తర్వాత అసలు 2014 నుంచి మనం గమనిస్తే 58% పాపులేషన్కి 46% రిసోర్సెసే ఉన్నాయని చెప్తున్నారు ఆఫ్టర్ బైఫర్కేషన్. సో అందుకనే బైఫర్కేషన్ ఛాలెంజెస్ని 2014 నుంచి 2019 మధ్యలో ఆ ఛాలెంజెస్ని సాల్వ్ చేయడానికి చాలా ప్రయత్నం చేశామని చెప్పారు. సో ముఖ్యంగా బైఫర్కేషన్ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికే 2014 నుంచి 19 వరకు పట్టింది. కానీ 2019 నుంచి 24 మధ్యలో స్టేట్ ఎకానమీ డిక్లైన్ అయింది. అంటే మనం చూసాం కదా, జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది 13 నుంచి 10% పడిపోయింది. తర్వాత 2024 మళ్ళీ న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీబిల్డింగ్ చేయడానికి, ఆంధ్రాని ఒక బ్రాండ్ ఆంధ్రాగా మార్చడానికి అండ్ క్యాపిటల్ సిటీ మాది అమరావతి అని చెప్పడానికి వెల్ఫేరు, క్యాపిటల్ ప్రాజెక్ట్స్, తర్వాత రోడ్లు, రైల్వేలు బిల్డ్ చేయటం మొదలుపెట్టామని చెప్తున్నారు. ఓకే, తర్వాత పోస్ట్ బైఫర్కేషన్ రివ్యూని ఒకసారి మనం గమనిస్తే 3 సెక్టార్స్ ఉన్నాయి కదా మనకి. దాంట్లో ఆంధ్రప్రదేశ్ వెంటనే బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రికల్చర్ సెక్టార్ యొక్క షేర్ని, అంటే ప్రతి 100 రూపీస్ వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అగ్రికల్చర్ షేర్ అనేది 24% నుంచి 31%కి ఇంక్రీజ్ అయిందండి ఆఫ్టర్ బైఫర్కేషన్ తర్వాత. సో తర్వాత ఇండస్ట్రీ వచ్చేసి సేమ్ 25% ఉంది. అంటే ఇండస్ట్రీ ప్రతి 100 రూపాయలు సంపాదిస్తుంటే అగ్రికల్చర్ నుంచి 31 రూపీసు, ఇండస్ట్రీ నుంచి 25 రూపీసు. అలానే సర్వీస్ సెక్టార్ అనేది బిగ్గెస్ట్ కంట్రిబ్యూటర్ అండి. మనం హైదరాబాద్ని లాస్ అయ్యాం కదా, క్యాపిటల్ కింద తెలంగాణకి వెళ్ళిపోయింది కాబట్టి సర్వీస్ సెక్టార్లో మనం డ్రాప్ అయిపోయాం అనమాట హైదరాబాద్ బాటంతో. దాంతో 51% పెర్ఫామ్ చేసే సర్వీస్ సెక్టారు 44%కి వచ్చేసింది. సో అంటే మనం సర్వీస్ సెక్టార్ ద్వారా పొందే ఇన్కమ్ని హైదరాబాద్ లాంటి క్యాపిటల్ సిటీ పోవటం వల్ల లూజ్ అయ్యాం. అగ్రేరియన్ బేస్డ్ ఎకానమీ కాబట్టి ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ అనేది కొంత ఇంప్రూవ్ చేసుకోగలిగాం అనమాట. సో ఇది ఒక
ఏంటి బైఫర్కేషన్ తర్వాత 3 సెక్టార్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది ఇక్కడ మనకు తెలియజేస్తుంది. పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా చూస్తే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 2013-14లో పర్ క్యాపిటా ఇన్కమ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మనందరిది 95,231 రూపాయలు ఉంది. డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ది కొంచెం తగ్గింది, 93,903 రూపాయలుగా అయిందనమాట. సో తెలంగాణది ఇంక్రీజ్ అయింది పర్ క్యాపిటా ఇన్కమ్, ఎందుకంటే తక్కువ మంది ప్రజలు ఎక్కువ ఇన్కమ్, ఎందుకంటే హైదరాబాద్ లాంటి క్యాపిటల్ సిటీ ఉండటం వల్ల ఎక్కువ ఇన్కమ్ అనేది ఉందన్నమాట. సో రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్గా చూస్తే 58% పాపులేషన్కి 46% రిసోర్సెసే ఉన్నాయి. సో 2014-19 మధ్యలో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ కనుక మనం చూసినట్లయితే 13.5% జిఎస్డిపి గ్రోత్ రేట్తో ముందుకెళ్ళిందండి. అండ్ యావరేజ్ డెట్ టు జిఎస్డిపి రేషియో 2014-19లో ఈ డేటా అడగడానికి అవకాశం ఉంటుందండి మనకి. ఈ 5 ఇయర్స్ పీరియడ్ ఎలా ఉంది, ఈ 5 ఇయర్స్ పీరియడ్ ఎలా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న పీరియడ్ ఎలా ఉందో కన్ఫామ్గా అడుగుతారు. ఎందుకంటే అండి ఒకళ్ళు అసలు స్టేట్ పరిస్థితి వీళ్ళు పరిపాలించినప్పుడు ఎలా ఉంది, వీళ్ళు పరిపాలించినప్పుడు ఎలా ఉంది, వీళ్ళు పరిపాలించినప్పుడు ఎలా ఉంది తెలుసుకోవటం వాళ్ళ ఇంటెన్షన్గా ఉంటే మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మనకి ఎగ్జామ్లో. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 2014-19లో ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి ఎంత అంటే డెట్ టు జిఎస్డిపి ఎంత అంటే 28.39%. ప్రజెంట్ మన టార్గెట్ ఏంది, విజను 32% కన్నా తక్కువగా ఉండాలనేది విజన్ పెట్టుకున్నారు. సో 28.38% అంటే 28% అనుకోండి, 28.28 రూపీస్ అనుకోండి, అంటే ప్రతి 100 రూపాయల్లో డెట్ ఎంత ఉన్నట్టు 28 రూపీస్ ఉన్నట్టు అనమాట. అది ఇక్కడ అర్థం. సో అంటే 2014-19లో 28.38, జిఎస్డిపి గ్రోత్ రేటు 13.5%. సో చాలా ఇంపార్టెంట్ డేటా, ఇది గుర్తుపెట్టుకోండి అక్కడక్కడ. తర్వాత పర్ క్యాపిటా ఇన్కమ్ని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కంపారిజన్ చేసినప్పుడు 2014-15లో చూస్తే అండి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ 95,231 రూపాయలు ఉందండి. కంబైన్డ్గా ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం ఆదాయంపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం జనాభా చూస్తే మనకి ఒక్కొక్కరికి 95,231 రూపాయలు వచ్చింది. అదే 2014-15లో చూస్తే అండి అంటే వెంటనే బైఫర్కేషన్ అయిన తర్వాత ఇన్కమ్ గ్యాప్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ 30,201 రూపాయలు వెనకబడి ఉందండి. అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభా ఎక్కువ ఏపీలో పంచితే 93,903 రూపాయలు వస్తుంది. కానీ తెలంగాణలో పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం అంటే ఉన్న ఆదాయాన్ని పాపులేషన్తో మనం డివైడ్ చేసినప్పుడు వచ్చేది తెలంగాణలో ఎక్కువగా ఉంది. రెండింటి మధ్యలో డిఫరెన్స్ 30,201 రూపాయలు ఉంది. 2018-19లో డిఫరెన్స్ 55,817 రూపాయలు ఉంది. 2023-24 వచ్చేసరికి డిఫరెన్స్ లక్ష డిఫరెన్స్కి మారిందండి. అంటే తెలంగాణ 3,50,000 సుమారు ఉంటే ఆంధ్రప్రదేశ్ 2,40,000 ఉంది. ఓకేనండి. 2025-26 వచ్చేసరికి అది 1,24,424 డిఫరెన్స్కి మారింది. కానీ ఆంధ్రప్రదేశ్ ఇదే 13.21% గ్రోత్ రేట్తో కనుక అప్పటి నుంచి పర్ఫామ్ చేసినట్లయితే ఇన్కమ్ గ్యాప్ 51,000 ఉండేది. కానీ ప్రజెంట్ ఇన్కమ్ గ్యాప్ ఎంత ఉందండి, 1,24,000 ఉంది. అంటే మొత్తం ఆదాయాన్ని ఉన్న పాపులేషన్తో డివైడ్ చేస్తే మనకి ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తుంది. అంటే ఇప్పుడు తెలంగాణ ఆదాయం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఏపీతో పోలిస్తే. తెలంగాణలో ఉన్న ఒక్కొక్కరి యొక్క ఆదాయం 1,24,000 ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే యావరేజ్గా ఒక్కొక్క మనిషి యొక్క యావరేజ్ ఆదాయం. అది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది పర్ క్యాపిటా ఇన్కమ్ నుంచి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్యలో డిఫరెన్స్. అంటే ఆ 13.21% 2014-19 గ్రోత్ రేట్తో కనుక ముందెళ్ళుంటే మనకి 54,000 అప్రాక్సిమేట్గా డిఫరెన్స్ ఉండేదే. కానీ ఇప్పుడు 1,24,000 డిఫరెన్స్ ఉందని చెప్తున్నారు వాళ్ళ ఉద్దేశం ప్రకారం. ఓకే అండి. 2014-19లో అమరావతి క్యాపిటల్ సిటీని సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీగా ఇనిషియేట్ చేశారు. తర్వాత పట్టుసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. యూపీఎస్సీ కూడా అడిగింది 2016లో. పట్టుసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఇండియాలో మొట్టమొదటిసారిగా కంప్లీట్ అయినటువంటి రివర్ వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్ అండి. ఫస్ట్ ప్రపోజ్ చేసింది కెన్ బెట్వా వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్. ఉత్తరప్రదేశ్కి మధ్యప్రదేశ్కి మధ్యలో పన్నా టైగర్ రిజర్వ్ మునిగిపోతుందని దాన్ని ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ దాకా ఆగిపోయింది. కానీ ఫస్ట్ కంప్లీట్ అయింది రివర్ వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్ ఏంటంటే పట్టుసీమ రివర్ వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్. ఇది ఎక్సెస్ వాటర్ గోదావరిలో నుంచి సముద్రంలో కలుస్తుంది. ఆ ఎక్సెస్ వాటర్ని మనం గోదావరి నుంచి కృష్ణాకి పట్టుకురావటమే ఈ పట్టుసీమ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. పోలవరం ప్రాజెక్ట్ కూడా 2019 నాటికే 72% కంప్లీట్ అయిపోయింది.
4 ఎయిర్పోర్ట్స్, 2 న్యూ ఎయిర్పోర్ట్స్, 3 సీ పోర్ట్స్ని కన్స్ట్రక్షన్ చేశారు. రోడ్ నెట్వర్క్ని 4387 కిలోమీటర్లు అదనంగా ఎక్స్టెండ్ చేశారు. కియా, ఐసుజు, ఏషియన్ పెయింట్స్, ఫాక్స్కాన్ లిమిటెడ్ ఇవన్నీ కూడా మనం రాయలసీమ ప్రాంతానికి, ముఖ్యంగా అక్కడ అగ్రికల్చరు, సర్వీస్ సెక్టార్ ఉండదు కాబట్టి ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి అనుకూలమైన ప్రాంతం కాబట్టి, బెంగుళూరు, చెన్నైకి నెట్వర్క్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి రాయలసీమని మనం ఇండస్ట్రియల్ హబ్గా ఎంచుకోవటం జరిగింది. అది సక్సెస్ అయ్యాం. సో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని ఏర్పాటు చేసి, రాయలసీమలో వ్యాస్ట్ ల్యాండ్ ఉంది, పాపులేషన్ తక్కువ, అండ్ మాన్సూన్ మీకు అక్కడ ఉండదు కాబట్టి అగ్రికల్చరు, సర్వీస్ సెక్టార్ అంత గ్రో కాదు. అందుకని మనం ఇండస్ట్రియల్ హబ్గా దాన్ని ఇండస్ట్రియల్ హబ్గా రాయలసీమ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకెళ్ళింది. దాంట్లో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువగా ఉందనుకోండి, ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా గ్రోత్ తక్కువగానే ఉంటుంది. అందుకని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సదర్న్ ఇండియన్ స్టేట్లో చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఆంధ్రప్రదేశ్ అనేది అందరికన్నా వెనకబడి ఉంది. ఎందుకంటే మూలధన పెట్టుబడి అనేది చాలా ఇంపార్టెంట్. మనం పెట్టుబడి పెడితేనే అది డెవలప్మెంట్ అయ్యి అది నాకు ఫ్రూట్స్ని ఇస్తుంది. అంతే కదా. ఇప్పుడు నేను ఒక చెట్టు నాటితేనే ఆ చెట్టు నాటడానికి నేను చేసే కృషే పెట్టుబడి అనమాట. చెట్టు నాటితేనే అది నాకు ఫలాలు ఇస్తుంది. అలా కాకుండా ఊరికే కూర్చుంటే ఇవ్వదు కదా. అలానే ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి లాభాలను తెచ్చిపెడుతుంది. సో అలా కాకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే గ్రోత్ తగ్గిపోతుంది. ఎక్కువ అప్పులు తెచ్చుకోవాలి. ఎందుకు? ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేయలేదంటే నాకు వచ్చే ఇన్కమ్ రిటర్న్స్ కూడా తగ్గుతాయి. కానీ ఇటువైపు నేను పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఎక్కువ బారోయింగ్స్ తెచ్చుకోవాలి. అప్పుడు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. అప్పుడు నిధుల్ని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తరలించాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. సో ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి కీ పాయింట్. సో తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మళ్ళీ 2024-25 నుంచి మేము మల్టీ ప్రొలాంగ్డ్ స్ట్రాటజీని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని పునరుద్ధరించడానికి 2014 నుంచి 2019 మధ్యలో ఎలా అయితే చేశామో 2024 నుంచి ఇప్పుడు వరకు మేము అదే చేస్తాము అనే ఉద్దేశంతో మల్టీ ప్రొలాంగ్డ్ స్ట్రాటజీని రివైవ్ చేశారు. దాంతో 2024-25 బడ్జెట్ని కరెక్టివ్ బడ్జెట్ అన్నారు. అంటే 2019 నుంచి 24 మధ్యలో జరిగిన దాన్ని సరిచేయటానికి మేము కరెక్టివ్ బడ్జెట్ తీసుకొచ్చామని చెప్పారు. 25-26 మధ్యలో ఇది డెవలప్మెంట్ బడ్జెట్గా వికసిత్ ఆంధ్ర 2047 స్వర్ణాంధ్ర విజన్ని తీసుకొచ్చారు. 2047 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని 2025-26 బడ్జెట్ యొక్క టార్గెట్గా మనకు కనిపిస్తుంది. 2026-27లో బ్యాలెన్స్డ్ రీజనల్ గ్రోత్ గురించి మాట్లాడారు. అంటే ఇటువైపు విశాఖపట్నం కానీ, ఇక్కడ మనకి అమరావతి ప్రాంతం కానీ, విజయవాడ అమరావతి ప్రాంతం కానీ, అటు రాయలసీమలో తీసుకుంటే తిరుపతి ప్రాంతం కానీ, ఇలా రీజనల్గా బ్యాలెన్స్డ్గా డెవలప్మెంట్ అనేది వెళ్ళాలనేది ముఖ్య ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ డెట్ ఏదైతే ఉందో దాన్ని రీస్ట్రక్చర్ చేశారండి. రీస్ట్రక్చర్ చేయటం వల్ల తీసుకున్న లోన్స్ని రీనెగోషియేట్ చేసుకున్నారు. మేము తీర్చగలం అనేటువంటి అవకాశాన్ని కనుక కల్పించగలిగితే వాటిని రీనెగోషియేట్ చేసి వాటి యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలానే 2024 కన్నా ముందు, అంటే 2024 కన్నా ముందు సో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ ఇవ్వండి. అవి ఎలా తగ్గినాయో చూడండి. 8% నుంచి 7.7% ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది. అంటే వీళ్ళు తీసుకున్న అప్పుల మీద కట్టేటువంటి వడ్డీని తగ్గించారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి 2024-26 మధ్యలో సో సేమ్ అప్పుల మీద 8% ఉన్న వడ్డీ రేటు 7.7% తగ్గించబడింది ఇప్పుడు. సో అంటే ఇంట్రెస్ట్ రేట్స్ని రెడ్యూస్ చేశారు నెగోషియేట్ చేసి. అలా చేయాలన్నా కానీ వీళ్ళు సమర్థవంతంగా ఉన్నారు అని డెట్టర్కి తెలియాలి. సో 13% నుంచి 10.9%కి తగ్గింది ఇంట్రెస్ట్ రేటు, 9.9% నుంచి 9.1% తగ్గింది. ఇలా ప్రతి సంవత్సరం 1000 కోట్లు దీనివల్ల ఆదాయం అవుతుందండి. ఇట్లా రీనెగోషియేట్ చేసి ఇంట్రెస్టులు తగ్గటం వల్ల. ఇది 2024 కన్నా ముందు ఈ 1000 కోట్ల బర్డెన్ ప్రతి సంవత్సరం పడేదని అర్థం. ఓవరాల్గా ఎంటైర్ లోన్ టెన్యూర్లో 8,269 కోట్లు సేవ్ చేయగలుగుతున్నారు ఇలా రీనెగోషియేట్ చేయటం వల్ల. సో ఇది ప్రస్తుతం మేము చేసామని చెప్తున్నారు 2024 నుంచి. తర్వాత సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ని రివైవ్ చేశారంట, ఒక 86 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ని. దానికోసం ఎప్పుడైనా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకాన్ని
తీసుకొచ్చింది అంటే అది స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటుంది అనుకోండి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండింగ్ ఇస్తుంది. అలా కాకుండా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే స్పాన్సర్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కొంత మనీ, సెంట్రల్ గవర్నమెంట్ కొంత మనీ పెట్టుకుని ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. వాటిని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారు. అలాంటి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూట్ చేయకపోతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూట్ చేయదు. అలాంటప్పుడు ఆ డ్యూస్ అన్నీ పెండింగ్ పడిపోతాయి. ఆ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ కావు. అలాంటి డ్యూస్ని 8,695 కోట్లు మేము రిలీజ్ చేశాము. తద్వారా 8,695 కోట్లు మేము రిలీజ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంటు 45,138 కోట్లు, అంటే మొత్తం కలిపి 29,890 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందంట. 8,695 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ డ్యూస్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 29,890 కోట్లు వచ్చింది. సో మొత్తానికి సెంట్రల్ షేర్ ఇంక్లూడ్ చేసి 45,138 కోట్లని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మీద ఇంప్లిమెంట్ చేశారు. సో ఖర్చు పెట్టారు. సో అయితే ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలోనే SNA స్పర్శ అంటే సింగిల్ నోడల్ ఏజెన్సీ, సిస్టమ్ ఫర్ పేమెంట్ అండ్ రీకన్సిలియేషన్ అండర్ సింగిల్ నోడల్ ఏజెన్సీ. ఇది ఒక పేమెంట్ మెకానిజం అండి. స్పర్శ్ అనేది ఒక పేమెంట్ మెకానిజం అనమాట. సో ఈ పేమెంట్ మెకానిజంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ స్టేట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయటంలో. సో అంటే సింపుల్గా ఈ పేమెంట్ మెకానిజం అనేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు సపోజ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మనీ ఒక నోడల్ కార్డ్కి వెళ్తుంది, స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మనీ కూడా ఒక నోడల్ కార్డ్కి వెళ్తుంది. ఈ నోడల్ ఏజెన్సీ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది డైరెక్ట్గా బెనిఫిషియరీకి. ఈ సిస్టమ్ అంతా కూడా ఈ స్పర్శ్ పేమెంట్ మెకానిజం అనమాట. దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఫస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అండి. సో దాంతోపాటు టాప్ స్కీమ్స్కి నుంచి అమౌంట్స్ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయటం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిలీజ్ చేసింది. సో ఇది ఒకసారి చూస్తే మన్రేగా, తర్వాత జల్ జీవన్ మిషన్ మీద అందరికీ తెలుసు, హర్ ఘర్ జల్, ఇది 2028 వరకు ఎక్స్టెండ్ చేశారు. అప్పటి వరకు ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వాటర్ కనెక్షన్ ప్రొవైడ్ చేయడమే ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సమగ్ర శిక్ష, దీంట్లో 3 స్కీమ్స్ని యాడ్ చేసేసారు. 0 నుంచి 12వ తరగతి వరకు అందరికీ ఈక్వల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇలా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ని రివైవ్ చేయడం జరిగింది. తర్వాత ఫినాన్షియల్ కమిషన్ గ్రాంట్స్ కూడా, సో పెండింగ్ ఉన్న గ్రాంట్స్ని గవర్నమెంట్ డైవర్ట్ చేసింది అన్నమాట, ఫినాన్షియల్ కమిషన్ గ్రాంట్స్ని. సో దాంతో కొన్ని అమౌంట్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. సో వాటిని కనుక క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత అమౌంట్ అనేది సో వీళ్ళకి తిరిగి 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అనేవి వచ్చినాయి. సో కొంత డ్యూస్ చెల్లిస్తే ఆటోమేటిక్గా ఎక్కువ అమౌంట్ రావటం మొదలుపెట్టింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్. దాంతోపాటు సూపర్ 6ని అమలు పరిచామని చెప్పారు. మనందరికీ తెలుసు, చాలా ఫ్రీక్వెంట్గా నేను చాలాసార్లు దాని గురించి మాట్లాడాను. సో సూపర్ 6లోని కింద ఉన్నటువంటి కొన్ని స్కీమ్స్ కూడా మనకు కలిసిపోతాయి. లాస్ట్ 2 yearsలో వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారంటండి. 30,607 గవర్నమెంట్ జాబ్స్ని డిఫరెంట్ కేటగిరీస్లో ప్రొవైడ్ చేశారంట 2024 నుంచి 26 మధ్యలో. అండ్ మెగా డిఎస్సి పేరుతో 15,941 టీచర్ పోస్టులను భర్తీ చేశారు. 5,757 కానిస్టేబుల్ పోస్టును కూడా భర్తీ చేయడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా స్కీమ్కి ఎంత ఎక్స్పెండిచర్ చేశారని ఎక్కడ ఇచ్చారు, ఈ అమౌంట్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదేంటి స్కీమ్ అనేది ఏంటో మనకు తెలిస్తే చాలు. అన్నిటికన్నా ఎక్కువగా దేనికి ఖర్చు అవుతుంది ఆర్డర్ తెలుసుకోండి చాలు, అమౌంట్ని అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ భరోసా అంటే సింపుల్గా పెన్షన్ స్కీమ్ అండి. అంటే మన పెన్షన్స్కి ఎక్కువ ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. ఎలక్ట్రిసిటీ సబ్సిడీ, తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ప్రతి 1 నుంచి 12వ తరగతి జరిగే ప్రతి స్టూడెంట్ యొక్క తల్లి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. తర్వాత అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కింద రైతులకు ఇస్తారు. సో దీంట్లో 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటే 14,000 రూపాయలు స్టేట్ గవర్నమెంటే పెట్టుకుంటుంది ఒక్కొక్క రైతుకి. ఎన్టీఆర్ వైద్య సేవ, సో మనందరికీ తెలుసు ఫ్రీగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ని ప్రొవైడ్ చేస్తారు. రైస్ సబ్సిడీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, దీపం 2.0 3 సిలిండర్లను ఇస్తారు 3 పండగలకి. ఫీ రియంబర్స్మెంట్, తర్వాత స్త్రీ శక్తి, బస్సుల్లో ప్రయాణాల్లో మహిళలకి ఉచితమైనటువంటి సరఫరా. ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్, మత్స్యకార సేవలో
మత్స్యకార సేవలు అంటే ఒక 61 రోజులు మనకి ఫిషింగ్ బ్యాన్ చేస్తారు. ఆ పీరియడ్‌లో వాళ్ళకి జీవన భృతి కోసం వీళ్ళకి 20,000 రూపాయలు ఆ 61 రోజుల కోసం ప్రొవైడ్ చేస్తారనమాట. సింగిల్ సెటిల్మెంట్. తర్వాత ఆటో డ్రైవర్ సేవలు. ఆటో డ్రైవర్స్‌కి ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయలు ప్రొవైడ్ చేస్తారు ఈ స్కీమ్ కింద. ఇలా అనేక రకాలైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాటికి పెట్టేటువంటి ఖర్చు ఇదనమాట. సో, అలానే ఎస్సీ వెల్ఫేర్ కోసం, ఎస్టీ వెల్ఫేర్ కోసం కూడా ఎక్కువ మనీని మేము కేటాయిస్తున్నామని చెప్పారు. అప్రాక్సిమేట్‌గా ఎస్సీస్‌లో 43 లక్షల బెనిఫిషరీస్ ఉన్నారనమాట. వాళ్ళకి అనేక రకాలైన స్కీమ్స్ ద్వారా 19,100 కోట్లని ట్రాన్స్ఫర్ చేశారు. సో, తర్వాత 1047 వెల్ఫేర్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని నెట్ జీరో హెల్త్ క్యాంపసెస్‌గా మార్చారు. తర్వాత పీఎం అజయ్ అండ్ డీఎంఎఫ్ ఫండ్స్‌ని ఉపయోగించి ఈ ఎస్సీ విద్యార్థులు చదువుకునే హాస్టల్స్‌ని అన్నిటిని అప్‌గ్రేడ్ చేశారు. ముఖ్యంగా అనుసూచిత్ ఈ పీఎం అజయ్ అంటే ఏంటంటే అనుసూచిత్ జాతి యోజన అభ్యుదయ. ఈ పీఎం అజయ్ కింద ఎవరైతే వెనకబడినటువంటి ఎస్సీ కులాల వారున్నారో వాళ్ళకి పోవర్టీ తగ్గియటానికి, ఎంప్లాయ్‌మెంట్ ఇంక్రీజ్ చేయటానికి, స్కిల్స్ నేర్పటం కోసం ఈ పీఎం అజయ్ అనే స్కీమ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. అనుసూచిత్ జాతి యోజన అభ్యుదయ అని అన్నమాట అజయ్ అంటే. ఈ పీఎం అజయ్ కింద ఇలా హాస్టల్స్‌ని అప్‌గ్రేడ్ చేయడం జరిగింది ఎస్సీ వెల్ఫేర్‌కి సంబంధించి. అండ్ వీళ్ళకి ఐఐటీ, నీట్, యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ కోచింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, 480 స్టూడెంట్స్‌కి 2025-26లో కోచింగ్‌ని ప్రొవైడ్ చేసినట్టుగా చెప్తున్నారు. సో, తర్వాత ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ సబ్ క్లాసిఫికేషన్ యాక్ట్ 2025ని కూడా అమలు చేస్తున్నారు. అంటే ఎస్సీస్‌లోనే సపోజ్ మాల, మాదిగ అని ఉన్నారనుకోండి, వీళ్ళకి సబ్ క్లాసిఫికేషన్ అనమాట. వీళ్ళకు కొన్ని సీట్లు ప్రత్యేకంగా ఇవ్వబడతాయి. సో, తర్వాత ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని కూడా ఎంకరేజ్ చేయడం కోసం 63 కోట్లని కేటాయించారు. ఎస్టీ వెల్ఫేర్ కూడా అంతే అండి. సో, 9,00,000 బెనిఫిషరీస్ మొత్తం 5,730 కోట్లను కేటాయించారు. సో, తర్వాత కాఫీ ప్రాజెక్ట్స్ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 202 కోట్లతో 2026, 2031 మధ్యలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఆర్ఓ ప్లాంట్స్‌ని ఇన్‌స్టాల్ చేయటం ప్యూర్ డ్రింకింగ్ వాటర్ కోసం. తర్వాత బెటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేయటం. ముఖ్యంగా మనం చూస్తే సికిల్ సెల్ ఎనీమియా అనేది ఎక్కువగా ఉంటుందండి వాళ్ళలో, విశాఖపట్నం ప్రాంతంలో అక్కడ. సో, అక్కడ ట్రైబ్స్‌కి అప్రాక్సిమేట్‌గా 3.7 కోట్లతో 14.97 లాక్ ట్రైబ్స్‌కి స్క్రీనింగ్ చేయడం జరిగింది. తర్వాత అడవి తల్లి బాటలో భాగంగా రోడ్ కనెక్టివిటీని ఇంక్రీజ్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్‌గా 341 పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కోసం. సో, పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా రోడ్ నెట్వర్క్‌ని కల్పించారు. ఈ పీఎం జన్మన్ స్కీమ్ కింద, అడవి తల్లి బాట కింద. సో, ఇది ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌కి సంబంధించి. అలానే బీసీ వెల్ఫేర్‌కి సంబంధించి 118 ల్యాక్ బెనిఫిషరీస్ ఉన్నారంట. వీళ్ళకి 32,534 కోట్లు ఖర్చు పెడుతున్నారు. సో, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక 10 ఎస్టాబ్లిష్ చేశారు బీసీస్ కోసం. సో, తర్వాత వడ్డెర కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి కదా, వాటికి 33% మైన్స్, మినరల్స్ యొక్క అలాట్మెంట్స్ వాళ్ళకే ఇవ్వటం జరుగుతుంది. తర్వాత కళ్ళు కార్మికులకే లిక్కర్ షాపులని 10% వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 200 యూనిట్ల లోపు హ్యాండ్లూమ్స్ ఉన్న వాళ్ళకి లేదా నాయి బ్రాహ్మణ్స్‌కి, ఇస్త్రీ చేసుకునే వాళ్ళకి 200 యూనిట్ల లోపు కరెంట్‌ని ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, వేవర్ ఫ్యామిలీస్‌కి 25,000 రూపాయలు ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. సో, ఎవరైతే నేచేటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళు. తర్వాత మైనారిటీ వెల్ఫేర్ కూడా ఇక్కడ ఉంది, ఒకసారి మీరు చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం గమనించినట్లయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాము. వాళ్ళకి ఎక్కువ బ్యాంకు నుంచి లోన్స్ ఇప్పించగలిగాము. వాళ్ళు ఆ లోన్స్‌ని ఎగగొట్టే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువగా ఉంది. అందరూ మ్యాక్సిమం తీసుకున్న టయానికి కడుతున్నారు. దానివల్ల ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా ఇంక్రీజ్ అయింది అని చెప్తున్నారండి ఈ స్లైడ్ ద్వారా. సో, నంబర్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ముఖ్యంగా సెర్ప్ కింద. సెర్ప్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అండ్ మెప్మా అంటే మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. అంటే మున్సిపల్ ఏరియాస్‌లో పావర్టీని తగ్గించడం, పేదరికాన్ని తగ్గించడం, రూరల్‌లో పేదరికాన్ని తగ్గించడం. ఇది ఈ 2 స్కీమ్స్ యొక్క
ముఖ్య ఉద్దేశం అనమాట. దీంట్లో లాంగెస్ట్ నెట్వర్క్‌గా ఉందండి ఆంధ్రప్రదేశ్ అనేది. సో, ఈ నంబర్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అవేంటో తెలుసుకుంటే సరిపోతుంది. దాంతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క ప్రొడక్ట్స్‌ని అంబరెల్లా బ్రాండ్ కింద లాంచ్ చేసి, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్‌ని అమ్మటం కోసం స్వయం ఏపీని తీసుకొచ్చారండి. అంటే స్కిల్ వెల్ఫేర్ అడ్వాన్స్‌మెంట్ మిషన్ ఫర్ యూత్ అని. సో, ఇలా స్వయం ఏపీని కూడా తీసుకొచ్చారు సింగిల్ ప్లాట్‌ఫామ్ కింద. తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క కీ అచీవ్‌మెంట్స్ చూస్తే బ్యాంక్ లోన్స్ అప్రాక్సిమేట్‌గా 97% వీళ్ళకొచ్చినాయండి. ఇండియాలోనే మొట్టమొదటి స్టేట్ అనమాట ఆంధ్రప్రదేశ్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌కి ఎక్కువగా బ్యాంక్ లోన్‌ని ప్రొవైడ్ చేసినటువంటి స్టేట్స్‌లో. సో, హైయెస్ట్ క్రెడిట్ కవరేజ్ ఉంది. 50% సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోన్స్ అనేది యుటిలైజ్డ్ అయినాయి అనమాట. తర్వాత 35,934 ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ క్రెడిట్ యాక్సెస్‌ని పొందగలిగారు ఇండియాలో. సో, ఆంధ్రప్రదేశ్‌లో. ఇది కూడా ఫస్ట్ ఇన్ ఇండియానే. సో, తర్వాత ఏపీ అనేది మోడల్ ఫర్ ది కంట్రీగా మారింది. ఎందుకంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌కి సంబంధించిన లోనింగ్ ప్రాసెస్‌ని డిజిటలైజేషన్ చేయడంతో. తర్వాత పీఎం స్వానిధి సపోర్ట్ అంటే స్ట్రీట్ వెండర్స్‌కి, అంటే తోపుడు బండ్లు ఉంటాయి కదా, వాళ్ళకి, మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కి అప్రాక్సిమేట్‌గా 267 కోట్ల రూపాయల లోన్ ఇచ్చారు. ఇలా ఎంత ఎక్కువగా లోన్‌ని స్ట్రీట్ వెండర్స్‌కి ఇవ్వటంలో ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ పొజిషన్‌లో ఉందండి. మొత్తానికి స్ట్రాంగ్ ఫిజికల్ డిసిప్లిన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పాటిస్తున్నారు. దానివల్ల వీళ్ళు బ్యాంక్ దగ్గర తీసుకున్న రుణాలని ఎగవేతి చేయడం చాలా తక్కువగా ఉంది. అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనేది. అంటే వాళ్ళు తీసుకున్న లోన్‌ని ఎగ్గొట్టడం అనేది వితిన్ 90 డేస్‌లో ప్రిన్సిపల్ గాని, ఇంట్రెస్ట్ రేట్ గాని పే చేయకపోతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటారు. ఇలా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయ్యేది చాలా తక్కువగా ఉంది. 0.67% మాత్రమే ఉంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనేది. సో, ఇది ఒక ఇంపార్టెంట్ అచీవ్‌మెంట్‌గా చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనందరికీ తెలిసిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ P4 ఇనిషియేటివ్. అంటే పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్. సో, అంటే దీంట్లో ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, సపోజ్ ఆంధ్రప్రదేశ్‌లో ఒక టాప్ 10%లో టాప్ 10లో ఉన్నటువంటి, అంటే 10% టాప్ ఎకనామికల్‌గా బాగా స్ట్రాంగ్ ఉన్న ఒక 10% వాళ్ళు బాగా వెనకబడి ఉన్నటువంటి ఒక 20% మందిని ఆంధ్రప్రదేశ్ కుటుంబాలను గనక ఎంకరేజ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయగలిగితే వీళ్ళు కూడా ఎకనామికల్‌గా అప్‌లిఫ్ట్ అవుతారు. పావర్టీ తగ్గుతుంది. ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతాయన్నమాట. అంటే టాప్ 10% హ్యాండ్ హోల్డింగ్ బాటమ్ 20%, దట్ ఈస్ ది P4. సో, ఇప్పుడు చూడండి, దీంట్లో 3 పదాలు మనకు కనిపిస్తాయి. ఒకటి మార్గదర్శి. సో, అంటే ఎవరైతే మార్గదర్శకంగా ఉండి వాళ్ళు టాప్ 10%లో ఉంటారో వాళ్ళు మార్గదర్శకులు. బంగారు కుటుంబం. ఎవరినైతే కింద టాప్ 20% కుటుంబాలని మనం ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళు బంగారు కుటుంబం అనమాట. ఇలా మార్గదర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బంగారు కుటుంబంను చూజ్ చేసుకొని వాళ్ళని అప్‌లిఫ్ట్ చేయటం. సో, సపోర్ట్‌ని ప్రొవైడ్ చేయటం. అలా బంగారు కుటుంబాలు 21,00,000 అయితే మార్గదర్శీస్ 1.1 లక్ష. మొత్తం 11,00,000 ఫ్యామిలీస్‌ని అడాప్ట్ చేసుకున్నారండి. మొత్తం అసిస్టెన్స్ ఇనిషియేటెడ్ ఫర్ 2.4 lakh బంగారు కుటుంబం ఫ్యామిలీస్. మొత్తానికి ఇక్కడ మనం గమనించినట్లయితే 21,00,000 బంగారు కుటుంబాల్లో 11 లక్షల బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకున్నారనమాట. 1.1 లక్షల మంది మార్గదర్శకులు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు 2.4 లక్షల బంగారు కుటుంబాల ఫ్యామిలీస్కి అసిస్టెన్స్ అనేది అందింది. 21,00,000లో 11 లక్షలు అడాప్ట్ చేసుకున్నారు. ఈ 11 లక్షల్లో 2.4 లక్షల మందికి అందింది అసిస్టెన్స్ అనేది. సో, ఇది P4 ఇనిషియేటివ్లో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి. సింపుల్ అండి. టాప్ 10% రిచ్ ఎవరైతే ఉన్నారో బాటమ్ 20% ప్యూర్‌ని అప్‌లిఫ్ట్ చేయడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామే ఈ P4 అనేది. పావర్టీ ఎరాడికేషన్ త్రూ జీరో పావర్టీ, దట్ ఈస్ ది P4 ఇనిషియేటివ్. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మూలధన వ్యయం. ఎప్పుడైతే మనం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఇంక్రీజ్ చేస్తామంటే, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే డే టు డే రన్నింగ్ ఎక్స్‌పెండిచర్ అండి. సపోజ్ నాకు శాలరీ వచ్చిందండి. వచ్చిన తర్వాత నేను బస్సులకి, ట్రావెల్‌కి, అనవసరమైన ఖర్చు ఏదైతే ఉంటుందో వీటన్నిటిని ఖర్చు పెట్టాననుకోండి, అది రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. ఫోన్లు కొనడానికి, లేకపోతే నా రీక్రియేషన్‌కి, అటు ఇటు తిరగటానికి, ఇవన్నీ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. అంటే ఇది ఒక పనికిరాని ఖర్చు అనమాట. ఇది అవసరమైన వరకే పెట్టాలి ఎకానమీలో. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటంటే, సపోజ్ నేను ఒక ల్యాండ్ కొన్నాను నాకొచ్చిన శాలరీతో, లేదా నాకొచ్చిన శాలరీతో నేను మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుకున్నాను, నాకొచ్చిన శాలరీతో నేను స్టాక్స్ కొన్నాను, నాకొచ్చిన శాలరీని నేను సేవ్ చేసుకోగలుగుతున్నాను అనమాట.
సో ఒక 10% నా రెవెన్యూ ఎక్స్పెండిచర్గా పెట్టుకొని డే టు డే ఖర్చులకి 90% కనుక నేను సేవ్ చేసుకుంటున్నాను అనుకోండి, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే నేను పెట్టేటువంటి ఖర్చు ప్రొడక్టివ్గా పెడితే, నేను ల్యాండ్ మీద పెట్టాను, మళ్ళీ అది రిటర్న్ ఇస్తుంది నాకు. నేను మ్యూచువల్ ఫండ్ మీద పెట్టాను, మళ్ళీ నాకు రిటర్న్ ఇస్తుంది. ఇలా మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో మనకు రిటర్న్ ఇస్తే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు, మూలధన వ్యయం. ఇది ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టగలిగితేనే, ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టారనుకోండి చీఫ్ మినిస్టర్తో, అక్కడే ఖర్చు పెడతారు అంతే, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. అలా కాకోకుండా ఒక రోడ్డు వేశారనుకోండి ఆంధ్రప్రదేశ్లో, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పరిస్థితి చూస్తే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం వెనకబడి ఉన్నాము అని ఇక్కడ చెప్తుంది. సో మన వెనక కేరళ ఒక్కటే ఉంది ఇంకా. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ది లోయెస్ట్ అమాంగ్ సదరన్ స్టేట్స్. మన వెనకాల కేరళనే ఉంది. సో మనం కొంచెం ముందున్నాం అన్నమాట. మొత్తానికి ఇక్కడ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 2024 తర్వాతే ఇంక్రీజ్ అయిందండి. సో ఆ మధ్యకాలంలో మీరు చూస్తే 2019 నుంచి 2024 మధ్యలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతగా ఎక్కువ పెట్టలేదు. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఎక్కువగా వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్కువ పెట్టిందండి. అంతేగాని మనీని జనరేట్ చేయడానికి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువగా పెట్టింది. అది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో తర్వాత గ్రోత్ సైకిల్ కనుక మనం గమనించినట్టయితే, అమరావతి వర్క్స్ చూడండి 2024-26లో అమరావతి వర్క్స్కి ఇక్కడే ఎక్కువ ఖర్చు పెట్టారు. పోలవరానికి కూడా ఇప్పుడే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. పోర్ట్స్ కూడా గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడే ఖర్చు పెడుతున్నారు. జల్ జీవన్ మిషన్ కూడా అంతే. అన్నిటికీ కూడా ఇప్పుడు యొక్క ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది. అది మనం గమనించవచ్చు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రైల్వేలు, నేషనల్ హైవేస్, బిఎం అండ్ రోడ్వేస్ వీటి మీద ఎక్కువ ఖర్చు ఇప్పుడే పెడుతుంది, ఈ ఇయర్లోనే పెడుతుంది. 2024 తర్వాత ఆ 5 ఇయర్స్లో తక్కువ పెట్టారు. తర్వాత ఇంకా మీరు ఇక్కడ ఇది కూడా సింపుల్ అండి. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ బాగా వస్తుందో, ఇంక్రీజ్ అవుతుందో, ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, ఆటోమేటిక్గా అది ఫ్యూచర్లో మళ్ళీ రిటర్న్స్ ఇస్తుంది. సో దానివల్ల డెట్ బర్డెన్ తగ్గుతుంది, ఇంట్రెస్ట్ రీపేమెంట్ ఎక్కువగా చేయొచ్చు, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా సర్కిల్ అనేది, ఎకనామిక్ సర్కిల్ అనేది ఫ్లో వస్తుందన్నమాట. తర్వాత వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. సెంట్రల్ గవర్నమెంట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 10 పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్కి 1850 కోట్లు ఇచ్చిందండి. అంటే ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక ఇంపార్టెంట్ రోడ్ని మనం వేయాలండి. కానీ ఈ రోడ్డు వేయటానికి 100 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ దీని మీద రిటర్న్ ఏమీ రాదు. కానీ ఇది పబ్లిక్కి చాలా ఇంపార్టెంట్ ఈ రోడ్డు. దీని మీద రిటర్న్ ఏమీ రాదు, జస్ట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది అంతే. కానీ దీనివల్ల సోషల్ వెల్ఫేర్ జరుగుతుంది. సో పబ్లిక్కి మంచి జరుగుతుంది. కానీ దీని మీద రిటర్న్ ఆశించరు. అప్పుడు ప్రైవేట్ వాళ్ళు వస్తారా? రారు ఈ రోడ్ని కన్స్ట్రక్షన్ చేయడానికి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది అనమాట. అంటే ప్రజల యొక్క అవసరం కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం ఇలాంటి ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు లాభాపేక్ష చూసుకోకుండా పెట్టే మనీయే ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనమాట. అలాంటి మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిన పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్టులో 10 ప్రాజెక్ట్స్కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 1850 కోట్లను ఇచ్చిందండి సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడికక్కడికి కూడా కొంచెం ఒక పాజిటివ్ దూరంతోనే వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ మీద. మొత్తం 390 పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో 10 పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్కి ఇంత వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చింది. టోటల్గా పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 1.78 lakh crores ఖర్చు చేస్తుందండి. సో ఇక్కడ మీరు చూస్తే ఇండియా లార్జెస్ట్ 3-year పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్ పైప్లైన్ అనేది ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవుతుంది. సో మొత్తానికి ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, ఆంధ్రప్రదేశ్ 390 పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్తో టాప్ పొజిషన్లో ఉందండి. అంటే పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్న అన్ని స్టేట్స్ అన్నిటిలోకెల్లా ఆంధ్రప్రదేశ్ టాప్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ప్రజల్లో కూడా ఈ గవర్నమెంట్ మీద సానుకూలత ఎక్కువగానే ఉందని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారండి. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ రియల్ టైమ్ గవర్నమెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది ఇంపార్టెంట్. మనమిత్ర వాట్సాప్ ఏపీ ఆన్లైన్ యాప్ ద్వారా 1100+ సర్వీసెస్ అందిస్తున్నారండి. దీనివల్ల ఏమైంది, 60 లక్షల మంది యూనిక్ సిటిజన్స్ ఇప్పటివరకు సర్వీసెస్ని పొందారు. సో అంటే ఎక్కడికి ఆఫీస్కి వెళ్ళకోకుండానే గవర్నెన్స్ చాలా ఈజీ చేశారండి.
దానివల్ల సర్టిఫికెట్స్ కావాలన్నా ఏమన్నా ఎంఆర్ఓ ఆఫీసులకి అలాంటి అవసరం లేదు. జస్ట్ వాట్సాప్లోనే మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అనేక రకాలైనటువంటి రియల్ టైమ్ గవర్నెన్స్ని యూజ్ చేసి గవర్నెన్స్ని ముందుకు తీసుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. తర్వాత ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండి, హై హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ ఫిజికల్ బర్డెన్గా మారిందండి. అంటే ఇక్కడ మీరు చూస్తే ఉద్యోగులకు ఇచ్చే జీతాలు, ఉద్యోగులకు ఇచ్చేటువంటి పెన్షన్లు ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో. అందుకని గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా తీయటానికి గవర్నమెంట్స్ ముందుకు రావు, ఏ గవర్నమెంట్ అయినా కానీ. ఎందుకో తెలుసా, వాళ్ళకు వచ్చిన మనీ మొత్తం ఈ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వటానికి, ఎంప్లాయీస్కి పెన్షన్స్ ఇవ్వటానికే ఎక్కువ పోతుందండి. అందుకనే పోయినసారి 5 ఇయర్స్లో కొంచెం డిలే అవుతూ ఉండేది. ఎప్పుడో 1వ తారీఖు రావాల్సిన పెన్షన్ కానీ శాలరీ కానీ 10వ తారీఖు 15వ తారీఖు అలా వేసేవాళ్ళు కొంచెం చూసుకొని. దానికి కారణం ఏంటి, ఎక్కువ బర్డెన్ అనేది ఉద్యోగుల యొక్క శాలరీస్ ఇవ్వటానికి, ఉద్యోగుల యొక్క పెన్షన్ ఇవ్వటానికి సరిపోతుంది. సో అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో చూడండి 2014-15 నుంచి 18-19 మధ్యలో ఇది యావరేజ్గా 87% ఉంది. అంటే ప్రతి 100 రూపాయలు వస్తుంటే 87 రూపాయలు వీళ్ళ శాలరీలకి పెన్షన్లకే పోతుందండి. సో అది 110 ఉంది 2019-20 నుంచి 2023-24 మధ్యలో. అది ఇప్పుడు తగ్గించుకుంటూ వస్తున్నారు, యావరేజ్ 96 ఉంది. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. చూస్తే ఇక్కడ సదరన్ స్టేట్స్లో అత్యధికంగా జీతభత్యాల మీద, పెన్షన్ల మీద ఖర్చు పెడుతున్న స్టేట్ ఏమైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశే. చూడండి ఫుల్ రెడ్ కలర్లో మీకు కనిపిస్తుంది. ఓకే, తర్వాత పబ్లిక్ డెట్ టు జిఎస్టిపి, ఇందాక మనం ఆల్రెడీ ఫస్ట్లోనే మాట్లాడుకున్నాం. ఇది ప్రజెంట్ 2024-25 తర్వాత యావరేజ్ 36.6% ఉందండి. ఇది 32% కన్నా తక్కువకు తీసుకురావడమే 2028 టార్గెట్గా పెట్టుకున్నారు ఈ వైట్ పేపర్ యొక్క విజన్లో. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ చూస్తే 2014-19 మధ్యలో చాలా రీజనబుల్ లిమిట్లోనే ఉంది. అంటే ప్రతి 100 రూపాయల్లో 28.37 రూపాయలు మాత్రమే డెట్గా ఉంది. అది ఇక్కడ ఇంక్రీజ్ అయింది, 33-34 రూపాయలకి ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు దీనివల్ల స్పైరల్ అయ్యి ఇంకా ఇంక్రీజ్ అయింది. అప్పులు తెచ్చుకుంటూ ఉంటే ఇంకేముందండి, ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టాలి కదా. ఈ 5 సంవత్సరాల యొక్క బర్డెన్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఇంకా ఇప్పుడు దీన్ని 32% కన్నా తక్కువకు తీసుకురావాలనేది టార్గెట్గా పెట్టుకున్నారు 2028 కల్లా. పబ్లిక్ టు డెట్ డెట్ టు జిఎస్టిపి రేషియో అనేది. తర్వాత ఇంకొక ఇబ్బందికరమైన పరిణామం ఏమొచ్చిందంటే, ఇంతకుముందు ఏ స్టేట్కైనా కానీ రెవెన్యూ డెఫిసిట్ వస్తే, అంటే రెవెన్యూ లోటు వస్తే, బడ్జెట్లో ఖర్చు ఎక్కువగా ఉంటే వచ్చే ఆదాయం కన్నా అప్పుడు గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు. అది 16వ ఫినాన్స్ కమిషన్ నుంచి తీసేశారు. అంతకుముందు ఇచ్చేవాళ్ళు గ్రాంట్స్, కానీ 16వ ఆర్థిక సంఘం నుంచి దీన్ని తీసేశారు. లాస్ట్ 3 సంవత్సరాల నుంచి ఎలాంటి రూపాయి కూడా రాలేదు. సో మనకు ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ కాబట్టి ఆటోమేటిక్గా. సో ఇది ఒక మేజర్ నెగిటివ్గా కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు అమరావతి అనేది పీపుల్స్ క్యాపిటల్గా డెవలప్ చేస్తున్నారు. 2014-19 మధ్యలో చేసిన డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కాస్ట్ 51,687 కోట్లు ఖర్చు పెట్టారు అమరావతి మీద. కానీ 2019-24 మధ్యలో 323 కోట్లే ఖర్చు పెట్టారు. తర్వాత 2024-26 మధ్యలో ఇప్పుడు 42,000 కోట్లను ఖర్చు పెట్టారండి ఈ 2 సంవత్సరాల్లోనే. ముఖ్యంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ 2.5 లక్షల మందికి జాబ్స్ జనరేట్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు 2030 కల్లా. సో ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. 2030 కల్లా అమరావతి క్వాంటమ్ వ్యాలీ యొక్క పొటెన్షియాలిటీని ఎంతగా చెప్తున్నారంటే 2.5 లక్షల జాబ్స్ క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు. సో తర్వాత ఐకానిక్ బిల్డింగ్స్, 9 ట్రంక్ రోడ్స్, ఇవన్నిటిని కూడా మొత్తం 42,000 కోట్లతో 2024-25 2 సంవత్సరాల్లోనే 42,000 కోట్లు ఖర్చు పెట్టారు. 2014-19 మధ్యలో 51,687 కోట్లు ఖర్చు పెట్టారు. సో అమరావతి క్యాపిటల్ మనందరికీ తెలుసు. ఎడ్యుకేషన్కి సంబంధించి 24 టోటల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయండి ఇప్పుడు అమరావతికి. 18 ప్రైవేట్ క్యాంపసెస్ ఉన్నాయి. దాదాపుగా 1,51,000 సీట్లు ఉన్నాయి. 781 ఎకరాలు వీటి కోసం అలాకేట్ చేశారు. హెల్త్ కేర్ కూడా చూస్తే టోటల్ 7 ఫెసిలిటీస్ వచ్చినాయి. ఎన్ఆర్ఐ కానీ, తర్వాత చాలా రకాల ఎయిమ్స్ కానీ, తర్వాత ఇలాంటి చాలా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ వచ్చినాయి. 1 గవర్నమెంట్ ఫెసిలిటీ వచ్చింది, 6 ప్రైవేట్ ఫెసిలిటీస్ వచ్చినాయి. 108 ఎకరాలు వీటి కోసం కేటాయించారు. తర్వాత హాస్పిటాలిటీ అండ్ టూరిజం, బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ 15 బ్యాంక్ ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేశారండి. 8 బ్యాంక్ రెసిడెన్షియల్స్, సో మొత్తం 13.93 ఎకర్స్ వీటి కోసం ఎలాకేట్ చేశారు. క్వాంటమ్ వ్యాలీ భారతదేశంలోనే మొట్టమొదటిదండి ఇది. ఐబిఎం, టీసీఎస్, ఐఐటి మద్రాస్ కలిసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాయి.
తర్వాత పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి ఒకసారి మనం చూస్తే 2014-2019 మధ్యలో దీనికోసం 11,762 కోట్లు ఖర్చు పెట్టారండి. కానీ 2019-24 వచ్చేసరికి ఓన్లీ 4,128 కోట్లు ఖర్చు పెట్టారండి. సో ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లోనే మళ్ళీ 12,157 కోట్లు ఖర్చు పెట్టారండి. సో దాంతోపాటు మీకు 2014-19కే 72% సివిల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. రైట్ మెయిన్ కెనాల్ 91% కంప్లీట్ అయిపోయింది. లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా 71% కంప్లీట్ అయిపోయిందండి. సో ఇది మొత్తానికి 2024కి 19కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్. తర్వాత పోలవరం గురించి మనం చూసినట్లయితే ఇది లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా చెప్పుకోవచ్చు అండి. పోలవరం డ్యామ్ గోదావరిలో ఉన్న ఎక్సెస్ వాటర్ని మనం దీన్ని ఇక్కడ డ్యామ్ కట్టడం వల్ల పట్టుసీమ ప్రాజెక్టులు లాంటి వాటి వల్ల కృష్ణాకి, దాని తర్వాత పెన్నాకి కూడా మనం తరలించుకొని పోవచ్చు. సో మొత్తానికి చూస్తే 7.2 lakh ఎకర్స్కి ఇది ఇరిగేషన్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. అంటే 7.2 లక్షల ఎకరాలు పండించుకోవచ్చు. తర్వాత ఆయకట్టు వచ్చేసి 23.5 లక్షలు, ఇండైరెక్ట్గా కూడా ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఇండస్ట్రీకి డ్రింకింగ్ వాటర్ని 23.44 టీఎంసీలు అందజేయచ్చు. హైడ్రో పవర్ 960 మెగావాట్స్ జనరేట్ చేయొచ్చు. వాటర్ డైవర్షన్ టు కృష్ణా 80 టీఎంసీని కృష్ణా వాటర్కి, కృష్ణా నదికి అనుసంధానం చేయొచ్చు. తర్వాత ఫిష్ అండ్ ప్రాన్ ప్రొడక్షన్ వచ్చేసి 2,02,376 మెట్రిక్ టన్స్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఎకనామికల్ అడ్వాంటేజెస్ పోలవరం ప్రాజెక్ట్ వల్ల. తర్వాత బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ని మేము ఫాలో అవుతున్నాం. ఇక్కడ మీరు చూస్తే రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుస్తున్నాం. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్లో మీరు చూస్తే ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేసు, డిఫెన్సు, సెమీ కండక్టర్ ఇవన్నీ వస్తున్నాయి. మనం చూసాం అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ, BDL భారత్ డైనమిక్ లిమిటెడ్ కానీ ఇవన్నీ కూడా సత్యసాయి జిల్లాకు వచ్చినాయి. సో అలానే మనకి ఇక్కడ మనం చూస్తే కోస్తా ఆంధ్రాలో మనకి అమరావతి అనేది మేజర్ క్యాపిటల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్గా, అండ్ ఇటువైపు చూస్తే విశాఖపట్నాన్ని మనం గ్లోబల్ గేట్వే ఫర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. సో పోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టూరిజం, డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి. సో బ్యాలెన్స్డ్ రీజనల్ గ్రోత్తో మనం ముందుకెళ్తున్నామని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్, 24 lakhs జాబ్స్తో దీన్ని ఎయిమ్గా పెట్టుకున్నారు విశాఖపట్నం ఎకనామిక్ రీజన్స్ని. 2032 కల్లా 10 లక్షల జాబ్స్. రీజనల్ జీడిపి గ్రోత్ కూడా, అంటే ఓన్లీ విశాఖపట్నం రీజనల్ జీడిపి గ్రోత్ 6 to 7 lakh crores అనుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ కూడా 8 నుంచి 10 lakh crores ఓన్లీ విశాఖపట్నం ఆ ప్రాంతంలో వస్తుందని. సో ఇలా చూస్తే ఇరిగేషన్ అండ్ ఆక్వాకల్చర్ ఫోకస్ చేస్తారు అక్కడ. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉంది, పోర్ట్ కూడా దగ్గర ఉంది కాబట్టి. అండ్ భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటిది కూడా రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు, ఓపెన్ చేశారు. డేటా సెంటర్స్ ఎక్కువగా వస్తున్నాయి. న్యూ టూరిజం ఎకానమీ డెస్టినేషన్గా ఉంది భోగాపురం రీజన్ కూడా. సో ఇది ఇంపార్టెంట్. తర్వాత అమరావతి అనేది క్యాపిటల్ సిటీ మనందరికీ తెలిసిందే. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, గ్రీన్ ఎనర్జీస్ని యూస్ చేసుకుంటున్నారు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ క్యాపిటల్కి దీన్ని మారుస్తున్నారు. పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ కోసం డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ కూడా 2032 సరికి 10 లక్షల జాబ్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ కూడా 6 నుంచి 8 లక్షల కోట్లు పెట్టుబడి వస్తుందని చూస్తున్నారు. రీజనల్ జీడిపి గ్రోత్ 5.55 లక్షల కోట్లుగా అనుకుంటున్నారు. తిరుపతి ఎకనామిక్ రీజన్ ఇది కూడా 11 నుంచి 12 లక్షల ఇన్వెస్ట్మెంట్ వస్తుందని, 2032 కల్లా 10 లక్షల జాబ్స్ క్రియేట్ చేయొచ్చని ఈ ప్రాంతంలో. ఇక్కడ 12 లక్షల కోట్లు ఎకనామిక్ రీజన్కి వస్తుందని అర్థం. దాని అర్థం ఏంటంటే ఎక్కువగా ఇక్కడ మనకి ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి. సో సిమెంటు, స్టీలు మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా తిరుపతి మారింది. తర్వాత స్పేస్, డిఫెన్స్, డ్రోన్స్ టెక్నాలజీస్ ఈ రాయలసీమ ప్రాంతంలో వస్తున్నాయి. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. విండ్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీస్ కూడా ఈ తిరుపతి ఎకనామిక్ రీజన్స్ అట్రాక్ట్ చేస్తుంది అనమాట. రాయలసీమని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మార్చాలని పెట్టుకున్నారండి. తోటల పెంపకంలో రాయలసీమ అనేది ముందుంటుంది. సో ప్రజెంట్ 8.41 lakh హెక్టార్స్లో ఉంది. 2030కి వచ్చేసరికి 14.41 లక్షల హెక్టార్స్కి హార్టికల్చర్ అంటే తోటల పెంపకాన్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ప్రొడక్షన్ వచ్చేసి 222 లక్షల మెట్రిక్ టన్స్ ఉత్పత్తి అవుతున్నాయి, పండ్లు, కూరగాయలు లాంటివి. అది 435 లక్షల మెట్రిక్ టన్స్కి ఇంక్రీజ్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఇది మొత్తానికి రాయలసీమని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. సో ఇది టోటల్ ఓవరాల్గా ఒక ప్రజెంటేషన్ అండి వైట్ పేపర్స్కి సంబంధించి. మనకు కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమేమి కావాలి ఏంటి అనే దాని గురించి నేను పూర్తిగా డిస్కస్ చేశాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.